ఏవో మాటలు మన జీవితాల్లో ఫేమస్ అవుతున్నాయి కానీ దేవుని మాటలు మన జీవితాల్లో ఫేమస్ అవుతున్నాయి. చెప్పండి, ఎవడో వచ్చి చెప్పాడు తగ్గేదేలే అన్నాడు. ఆ మాట చూడండి, ప్రతి సందులో ప్రతి గొంతులో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు ప్రతి ఒక్కరు తగ్గేదేలే, తగ్గరంట. ఆ మాటకి ఎక్కువ విలువ ఉందా? యేసుక్రీస్తు ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి రే నాన్న తగ్గి బ్రతకండ్రా మీ జీవితాలు బాగుంటాయని చెప్తే ఆ మాట ఫేమస్ అయిందా? మీరు చెప్పండి. తగ్గించుకోమంటే ఎవరైనా తగ్గించుకుంటారండి? లోబడమంటే ఎవరైనా లోబడతారండి? మాట వినమంటే ఎవరైనా వింటారండి? అది యేసుక్రీస్తు చెప్పాడు భూమి మీదకి వచ్చి. ఈ మాటలు కనీసం క్రైస్తవ యవ్వన బిడ్డలైనా పాటిస్తుందా? మీరు చెప్పండి. ఒక సినిమా వాడిని అనుకరించినట్టుగా, ఒక రాజకీయ నాయకుడిని అనుకరించినట్టుగా మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని మాత్రం ఈరోజు ప్రపంచం అనుకరించలేకపోతుంది, అనుసరించలేకపోతుంది. యేసుక్రీస్తు వారి జీవితం గుర్తుకు రాగానే ప్రేమ, శాంతి, సమాధానం, క్షమ, చక్కటి లక్షణాలు మనకు కనబడుతున్నాయే. పాపం లేని జీవితం, తప్పు లేని జీవితం, కళంకం లేని జీవితం ఆయనలో మనకు కనబడుతున్నప్పుడు ఆయన నమ్ముకున్న మనం కూడా అలాగే కళంకం లేకుండా బ్రతకాలి కదండి.